అందరికీ నమస్కారం అండి. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో అయితే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర కూటమి నాయకులు అందరూ కలిపి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ చిన్న సర్జరీ చేయించుకున్నట్టు 4 రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే. ఆయన హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కోరుకొండ మండలంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు అందరం కలిపి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించి అదేవిధంగా ఇక్కడ అందరూ కొబ్బరికాయలు 101 కొబ్బరికాయ స్వామివారికి సమర్పించి ప్రతి ఒక్కరు కూడా ఆయన తొందరగా కోలుకుని మళ్ళీ ప్రజా సమస్యలపై ప్రజా పోరాటంలో ఆయన మళ్ళీ త్వరగా కోలుకుని మా అందరి మధ్యకి వచ్చి మళ్ళీ ఆయన పనులు యథావిధిగా చేయాలనేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఎండలో కూడా అందరూ క్షేమంగా ఉండి ఎవరి పనులు సురక్షితంగా చేసుకుని మళ్ళీ వాళ్ళ స్వగృహాలకి త్వరగా వెళ్ళి ఈ ఎండలో బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి కూడా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోరుకుని మా అందరి మధ్యలో మళ్ళీ రావాలి, మేము అందరం ఒకసారి ఆయన చూడాలనేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జై జన్. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యరీత్యా శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఈవేళ మా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మరియు వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈవేళ ప్రత్యేక పూజలు మరియు 101 కొబ్బరికాయతో స్వామివారికి మొక్కు తీర్చుకోవడం జరిగింది. రాజనగరం నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ప్రస్తుత డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా త్వరగా కోలుకుని సుపరిపాలన అందించాలని ప్రత్యేకంగా రాజనగరం ప్రజలందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని ఆయన ప్రజల్లో మళ్ళీ యథావిధిగా తిరగాలని కోరుకుంటూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి దంపతులు ఆదేశాల మేరకు మండలాధ్యక్షులు అడ్డాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున నరసింహస్వామి యొక్క ఆలయంలో 101 కొబ్బరికాయ కొట్టడం అలాగే స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై కూటమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ప్రభుత్వ పరంగా ఒక అత్యవసర సమావేశంలో ఉండగా అనారోగ్యానికి గురై అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బయటకు వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ తిరిగి ప్రజాసేవా క్షేత్రంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ వేళ శ్రీ గౌరవ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు అలాగే జనసేన మండల అధ్యక్షులు శ్రీ అడ్డాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కూటమి తరపున అలాగే జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా వారి యోగక్షేమాలు కోరు